వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు 6వ తరగతికి సంబంధించిన సామాన్య శాస్త్రంలోని 6వ పాఠం సజీవులు, లక్షణాలు మరియు వాటి ఆవాసాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, మన ఇంటి దగ్గరలో ఉండే పక్షులు కానీ రకరకాల జీవాలు కానీ ఉంటాయి కదా, వాటి గురించి చూడండి. ఈ ప్రదేశాలన్నీ ఒకదాని నుండి మరొకటి చాలా విభిన్నంగా ఉన్నాయి కదా. కొన్ని చల్లగా, కొన్ని అతివేడిగా, పొడిగా, మరికొన్ని చాలా ఆర్ద్రత ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ అనేక రకాల జీవరాశులను కలిగి ఉన్నాయి కదా. భూమిపై జీవరాశులు లేని ప్రదేశం ఏదైనా ఉందా అని వారు ఆలోచించడానికి టైం పడుతుంది కదా మనకి. చూడండి, ఇలాంటి అక్కడ సజీవులు లేని ఉండవని అతడు భావించాడు, కానీ అతని అలమారలో ఒక సాలెపురుగు కనిపించింది. బయట ఎక్కడ అతనికి అనిపించలేదు. చూడండి, ఇక్కడ చూడండి, మన చుట్టూ అగ్నిపర్వతాల ఉపరితలంలో కూడా కొన్ని చిన్న చిన్న సజీవులు ప్రజలు కనుగొన్న విషయం తెలుస్తుంది కదా. ఇక్కడ చూడండి, ఈ పటంలో పిల్లలు చదువుకుంటున్నారు. చాలా జీవరాశులు కూడా ఉన్నాయి కదా. జీవులు, అవి జీవించు పరిసరాలు అనేది తెలుసుకుందాం మనం. పహిలి భూజోలు ఇద్దరు, ఎడారులలో ఒంటెలు, పర్వతాలలో మేకలు మరియు జడల బర్రెల గురించి కలవు. పూరిలో ఉన్నవి వేరే జీవులు. సముద్ర తీరంపై పీతలు, సముద్రంలో మత్స్యకారులు పట్టే అనేక రకాల చేపలు, ప్రదేశాలన్నింటిలోనూ చీమల నుండి కొన్ని ప్రాణులు కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లో కనిపించే వృక్షాలు రకరకాల ఇతర ప్రదేశాల్లో కనిపించే వృక్షాల కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. అలాగే చూడండి, ఒక కృత్యం ఇచ్చారు. అందులో ఏంటంటే, మనం ఒక అడవితో ప్రారంభిద్దాము. అడవిలో రకరకాల మొక్కలు, జంతువులు ఉంటాయి కదండి. అలాగే కింది వరుసలో ఒక పట్టిక ఇచ్చారు. ఆ పట్టికలో మనం ఇతర ప్రదేశాల్లో కనిపించే వస్తువులు, జంతువులు యొక్క జాబితాని రాయమని అంటున్నారు. ఉదాహరణకి, మీరు మీ స్నేహితులతో కానీ తల్లిదండ్రులతో కానీ విభిన్న ప్రదేశాల్లో ఉండే జంతువులు, మొక్కల గురించి తెలిపే ఆసక్తికర పుస్తకాల గ్రంథాలయానికి సంప్రదించండి. చూడండి, ఇక్కడ కింద పట్టిక ఇచ్చారనమాట. కింద చూడండి, మనకి ఒక పట్టిక ఇచ్చారు కదా. ఆ పట్టికలో అడవిలో ఉండే జంతువులు కానీ, వృక్షాలు కానీ, ఏమైనా ఇతర జీవరాశులు కానీ వాటి గురించి రాయమని. తర్వాత పర్వతాల్లో, ఎడారిలో, సముద్రంలో, ఇతర ప్రాంతాల్లో చూడండి, అడవిలో పులి ఉంటుంది, జంతువులు. తర్వాత పర్వతాల్లో, ఎడారిలో ఒంటెలు ఉంటాయి. అలాగే ముళ్ళ చెట్లు ఉంటాయి ఎడారిలో. సముద్రంలో చేపలు ఉంటాయి కదండి, రకరకాల చేపలు. పర్వతాలలో గొర్రెలు కూడా ఉంటాయండి. మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే చెప్తున్నామండి. అలా చాలా ఉంటాయి. ఆవాసం మరియు అనుకూలం గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఆవాసం మరియు అనుకూలం అంటే ఎక్కడెక్కడ ఆవాసాల్లో జీవరాశులు ఉండడానికి అనుకూలంగా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ 2 విభిన్న రకాల జీవులను ఈ 2 వరుసల్లో మీరు చేర్చారా. ఈ 2 ప్రాంతాల పరిసరాలు ఎలా ఉన్నాయి? సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉంటాయి. సముద్రంలోని మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. వాటిలో చాలా జీవులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. సముద్రంలో ఉండే జంతువులు నీటిలో కరిగి ఉన్న గాలిని ఉపయోగించుకుంటాయి. అలాగే ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఎడారిలో జంతువులు, మొక్కలు ఎడారి నీళ్ళలో జీవిస్తూ పరిసరాల్లోని గాలిని పీలుస్తుంటాయి. చూడండి, ఎడారిలో ఉండేవి తక్కువ నీరు ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ చల్లదనం ఉంటాయి. సముద్రంలో ఉప్పు నీటితో ఉంటుంది. అలాగే ఆవిరైపోయిన గాలిని పీల్చుకొని బ్రతుకుతూ ఉంటాయి అక్కడ ఉన్న జీవరాశులు. సముద్రం, ఎడారి చాలా భిన్నమైన పరిసరాలు. ఈ 2 ప్రాంతాల్లోనూ చాలా భిన్న రకాల మొక్కలు, జంతువులు ఉండటాన్ని గమనిస్తాం. అవునా? అవును.
ఎడారి నుండి సముద్రం నుండి వచ్చిన వంట చేప పూర్తిగా భిన్న రకాలకు చెందిన జీవులు. అవి జీవించడానికి సహాయపడేది ఉంటుంది. వంటకు గల పొడవైన కాళ్ళు చూడండి, ఇదిగోండి, ఇవే వంటలు ఎడారిలో జీవిస్తాయి. ఇక్కడ చూడండి చేపలు, ఇవి సముద్రంలోని నీళ్ళలో ఉంటాయి. వాటి శరీరాలను ఇసుక వేడిని అంత దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. ఒంటెల యొక్క కాళ్ళు ఒంటి శరీర ఇసుక వేడిని కదలకుండా చూస్తాయి. అవి చాలా కొద్ది మొత్తంలో మూత్ర విసర్జన చేస్తాయి. వాటి పేడ విసర్జితాలు పొడిగా ఉంటుంది. వాటికి చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వల్ల నీరు లేకుండా అవి చాలా రోజు జీవించగలవు. అలాగే చేపలు మనం కింద పటంలో చూసాం కదా, చేప పడవ ఆకారంలో ఉంటుంది. ఈ ఆకారం చేపలు నీటిలో కదలడానికి సహాయపడుతుంది కదా. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. ఈ పొలుసులు చేపను రక్షిస్తూ ఉంటాయి. నీటిలో సులభంగా కదులుటకు సహాయపడతాయి. చేపలు బల్లపరుపుగా ఉంటే వాజాలు తోకను కలిగి ఉంటాయి. అవి వాటి దిశను మార్చడంలో, నీటిలో వాటి శరీరం సమతుల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. ఏంటవి? వాజాలు, తోకలు. చేపలో ఉన్న మొప్పలు నీటిలోని ఉన్న ఆక్సిజన్ను అవి ఉపయోగించుకోవడం వల్ల సహాయపడతాయి. చేప శరీర లక్షణాలు అది నీటిలో జీవించుటకు, ఒంటె లక్షణాలు అది ఎడారిలో మనుగడకు సహాయపడుతున్నాయని మనం చూసాం కదా. చూడండి, భూమిపై జీవిస్తున్న చాలా రకాల జంతువులు. వృక్షాల నుండి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే మనం తీసుకున్నాము. అన్ని రకాల జీవులలో సాధారణంగా కనిపించే, జీవించుటకు సహాయపడే కొన్ని లక్షణాలు ఉన్నాయని మనం కనుగొన్నాం. ఒక జీవికి తన పరిసరాల్లో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లు ఉనికిని అనుకూలం ఉంటారు. చూడండి, ఒక జీవికి తన పరిసరాల్లో ఉండి సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్లని ఉనికిని అనుకూలం అంటారు. జీవుల అనుకూలం వాటి నివాస స్థలాన్ని బట్టి భిన్నంగా ఉంటుంది. చూడండి, జీవులు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అనగా నివాస స్థలం, గృహం. ఆవాసం జీవికి ఆహారం, నీరు, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. అనేక రకాల మొక్కలు, జంతువులు ఒకే ఆవాసంలో నివసిస్తాయి. నేలపై జీవిస్తే భౌమ్య వాసం అంటారు. అదే నీటిలో నివసిస్తే జలవాసం అంటారు. గుర్తుంచుకోండి. అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు భౌమ్యవాసాలు కొన్ని ఉదాహరణలు. భౌమ్యవాసాలకి ఉదాహరణలు ఏవేంటి అంటే అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు. చూడండి, మరోవైపు నీటిలో నివసించే మొక్కలని జలావాసం, నీటిలో నివసించే జంతువులను జలావాసాల అంటారు. సరస్సులు, నదులు, మహాసముద్రాలు జలావాసాలకు కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు వంటి భౌమ్యావాసాల మధ్య చాలా వైవిధ్యాలు ఉన్నాయి. అందులో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుంటూ వద్దామండి. ముందు, ఒక ప్రాంతంలో జీవించే మొక్కలను, జంతువులను ఆ వాసపు సజీవ అంశాలు అంటారు. ఆ ఆవాసంలో ఉన్న రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలను నిర్జీవ అంశాలు అంటారు. సజీవ అంశాలను వీటిని అంటారంటే ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులు సజీవ అంశాలని, అలాగే ఒక ఆవాసంలో ఉండే రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి వాటిని నిర్జీవ అంశాలని అంటారు. చూడండి, కొన్ని మొక్కలు విత్తనాల నుండి పెరుగుతాయని మనకు తెలుసు కదా. చిన్న మొక్కలుగా పెరిగే విత్తనాలపై నిర్జీవ అంశాల ప్రభావాన్ని చూద్దాం. ఇక్కడ ఒక కృత్యం చేస్తున్నారు చూడండి. శనగ విత్తనాల నుండి మనం మొలకలు తయారు చేస్తాం కదా. విత్తనం మొలకగా మారినప్పుడు అది మొలకెత్తింది అంటాం. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభం. కొన్ని ఎండిన పెసర విత్తనాలు సేకరించండి. వాటిలో 20 నుంచి 30 విత్తనాలు పక్క నుంచి మిగిలిన వాటిని రోజంతా నీటిలో నానబెట్టి 4 విత్తనాలను
4 భాగాలకు విభజించి అందులోని ఒక భాగాన్ని 3-4 రోజుల పాటు పూర్తిగా నీటిలో మునిగేలా ఉంచండి. ఎండిన విత్తనాలను, నీటిలో మునిగిపోయిన విత్తనాలను కదిలించకండి. నానబెట్టిన విత్తనాలలో ఒక భాగాన్ని వెలుతురు ఎండ వచ్చే గదిలో, ఇంకొక భాగాన్ని పూర్తిగా చీకటి ఉండే కాంతి ఏమాత్రం రాని అలమారలోనో ప్రాంతంలో ఉంచండి. చివరి భాగాన్ని రిఫ్రిజిరేటర్ లేదా చుట్టూ మంచుతో కూడిన చల్లని పరిసరాల్లో ఉంచండి. వాటిని రోజు శుభ్రం చేస్తూ నీటిని మారుస్తూ ఉండండి. కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందో గమనించండి. 5 రకాల పరిస్థితుల్లో విత్తనాలు ఒకే విధంగా మొలకెత్తుతాయా? వీటిలో ఏమైనా నెమ్మదిగా కానీ లేదా అసలు మొలకెత్తకపోవడం కానీ కనుగొన్నారా? అవును. ఏదైతే నీరు, కాంతి లేని చోట, ఉష్ణం లేని చోట మొక్కలు పెరగవు. నిజానికి నిర్జీవ అంశాలు అన్ని జీవులకు ముఖ్యమైనవి. చాలా చల్లని, చాలా వేడి వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవులు మనుగడ సాగిస్తాయని తెలుసుకున్నాం కదా. మనుగడ సాగించడానికి అవి ఏం చేస్తాయి? జీవులు తమ వాతావరణ పరిస్థితులను సర్దుబాటు చేసుకునే పద్ధతే అనుకూలం. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడమే అనుకూలం. తర్వాత చూడండి, అనుకూలం కొద్ది కాలంలో సంభవింపదండి. ఎందుకు అంటే ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. ఏ జీవులైతే అనుకూలం చెందలేవో అవి మరణిస్తాయి. అనుకూలం చెందినవి మనుగడను సాగిస్తాయి. జీవులు వేర్వేరు నిర్జీవ అంశాలకు విభిన్నమైన మార్గాలను అనుకూలం చెందుతాయి. దీని ఫలితంగా ఆ ఆవాసాల్లో వివిధ రకాల ఏర్పడతాయి. నిర్జీవ అంశాల్లో పరిసరాలలో జీవుల అనుకూలాలను అర్థం చేసుకోవడానికి మనం కొన్ని ఆవాసాలను చూద్దామా? ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన 2 పటాలు ఇచ్చారు కదా. ఎడారిలోని జంతువులు బొరియల్లో ఎలా నివసిస్తున్నాయి, అలాగే మొక్కల్లో చూడండి ఇక్కడ విభిన్న ఆవాసాల గుండా ప్రయాణం. కొన్ని భౌమ్య ఆవాసాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఎడారుల్లో పక్కన మనకి పటాలు ఇచ్చారు కదండి. ఎలా ఆవాసాలు ఉన్నాయో మనం ఎడారిలోని నిర్జీవ అంశాలు, ఒంటెల్లోని అనుకూలాలను గురించి చర్చించుకున్నాం కదా. ఎడారిలో ఉండే మిగిలిన జంతువులు, మొక్కల సంగతి ఏమిటి మరి? మనం ఒంటె గురించి కదా ఇప్పటిదాకా తెలుసుకున్నాం. మిగతా వారు ఎలా ఉంటారు? ఒంటెకు ఉండే పొడవైన కాళ్ళు లేని ఎలుకలు, పాములు వంటి ఎడారి జంతువులు ఉన్నాయి. వాటిని పగటిపూట ఉండే ఉష్ణోగ్రత తీవ్రతమైన వేడి దూరంగా ఉండడానికి అవి ఇసుకలో లోతైన బొరియలలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? పాములు, ఎలుకలు వంటి ఎడారి జంతువులు పగటిపూట ఉండే వేడిని తట్టుకోవడానికి ఇసుకలో లోతైన బొరియలలో ఉంటాయి. ఈ జంతువులు రాత్రి చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. ఎడార్లు పెరిగే మొక్కలను చూపిస్తున్నాం కదా. ఇక్కడ చూడండి, ఈ పటంలో వీటన్నిటికి కలిపి ఒక కృత్యం చేస్తున్నాము. చూడండి, ఇది కుండీలో పెరుగుతున్న ఒక కాక్టస్ మొక్కను, ఆకులు గల ఒక మొక్కను తరగతి గది తీసుకువెళ్ళేసి మొక్కల్లోని బాష్పోత్సేకానికి చేసినట్లు ఈ 2 మొక్కల్లోని కొన్ని భాగాలను పాలిథిన్ సంచిలో కట్టండి. కుండీలో పెరుగుతున్న మొక్కలను సూర్యరశ్మిలో వదిలి కొన్ని గంటల తర్వాత పరిశీలించండి. పాలిథిన్ సంచుల్లో నీటిలో చేరిన నీటి పరిమాణంలో ఏమైనా తేడా ఉందేమో గమనించారా? ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి. ఎడారి మొక్కలకు ఆకులు లేకపోవడం కానీ ఉంటే అవి చాలా చిన్నవిగా లేదా ముళ్ళులాగా ఉంటాయి. ఇది బాష్పోత్సేకం ద్వారా ఆకుల నుండి నీరు నష్టపోవడాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది. కాక్టస్లో ఆకు మాదిరిగా కనిపించే నిర్మాణం నిజానికి దానికి కాండం. మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండం ద్వారానే కదా జరుగుతుంది. తర్వాత కాక్టస్ మొక్కల కణజాలంలో ఉండే నీటిని నిలిపి ఉంచుటకు వీటిని కాండం దళసరి మైనపు పొరచే కప్పబడి ఉంటుంది. ఇది కాక్టీ మొక్క కణజాలంలోని నీటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. చాలా ఎడారి మొక్కలు నీటిని పీల్చుకోవడానికి నేలలో చాలా లోతుగా వెళ్ళి వేర్లను కలిగి ఉంటాయి. ఎడారిలో చాలా లోతుగా వెళ్ళే వేర్లు కలిగి ఉంటాయి మొక్కలు. తర్వాత మనం తెలుసుకోబోయే ఆవాసం పర్వత ప్రాంతాల్లో ఈ ఆవాసాలు ఎలా ఉంటాయంటే చాలా చల్లగా గాలులతో కూడి ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో శీతాకాలంలో మంచు కూడా కురుస్తుంది. పర్వత ప్రాంతాలలో ఇక్కడ చూడండి, అనేక రకాల మొక్కలు ఉన్నాయి. అలాగే పక్కన చూడండి, జంతువులు కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా సందర్శించిన ఇటువంటి చెట్లను ఎక్కువ సంఖ్యలో చూసి ఉండవచ్చు. ఇటువంటి వృక్షాలను ఇతర
ప్రాంతాల్లో సహజంగా పెరగడాన్ని గమనించారా? లేదు కదా. ఈ వృక్షాలు తామున్న ఆవాసంలో ఉన్న పరిస్థితులకు ఎలా అనుకూలంగా చెందాయి? ఈ వృక్షాలు సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్న కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాల్లో కొన్నిటి ఆకులను సూదుల వల్లే ఉంటాయి. ఇవి వర్షపు నీరు మరియు తేలికగా జారిపోవడానికి సహాయపడతాయి. చూడండి, ఇక్కడ పర్వత ప్రాంతాల్లో జీవించే జంతువులు కూడా అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా చెంది ఉంటాయి. అవి చలి నుండి తామును కాపాడుకోవడానికి దళసరి చర్మం లేదా బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకి జడల బర్రెలు తమ శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి పొడవైన వెంట్రుకలు కలిగి ఉంటాయి. మంచు చిరుతపులులకు కూడా పాదాలు, కాలి వేళ్లతో సహా శరీరం అంతా దట్టమైన బొచ్చు ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఇచ్చారు కదండి చిరుతపులి, అలాగే జడల బర్రె. చూడండి, ఇవన్నీ కొండగొర్రె. తర్వాత మనకి ఇది మంచుపై నడిచేటప్పుడు దాని పాదాలకు చలి నుండి రక్షణ ఇస్తుంది. పర్వత యొక్క రాతివాలు పైకి పరిగెత్తుటకు కొండగొర్రెకు బలమైన గిట్టలు ఉంటాయి. మనం పర్వత ప్రాంతాల్లో పైకి వెళ్ళే కొద్దికి అక్కడ పరిసరాలు మార్పు చెంది వేరు వేరు ఎత్తుల్లో భిన్నమైన అనుకూలనాలు కనిపిస్తాయి మనకి. తర్వాత మనం నేర్చుకోబోయే ఇంకో భౌమ్యవాసం ఏంటంటే గడ్డి భూములు. మనం ఇప్పటిదాకా పర్వత ప్రాంతాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు గడ్డి భూముల గురించి తెలుసుకుంటున్నాం. దీంతోపాటు ఎడార్ల గురించి కూడా మనం తెలుసుకున్నాము. గడ్డి భూములు సింహం లేదా అడవి గడ్డి భూముల్లో నివసిస్తుంది. అది జింక వంటి జంతువులను వేటాడి చంపగల బలమైన జంతువు. ఇది లేత గోధుమ రంగులో ఉంటుందండి. సింహం ఏ రంగులో ఉంటుంది? లేత గోధుమ రంగులో ఉంటుంది. కింద మనకి పటం ఇచ్చారు చూడండి. సింహం ముఖంలో కళ్ళు ఎలా అమర్చబడి ఉంటాయి? అవి ముఖానికి ముందు ఉన్న వైపు ఉన్నాయా లేక పక్క వైపుగా? సింహాల ముందరి కాళ్లకు, కాలి వేళ్లకు ఉపసంహరించబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. చూడండి, జింక కూడా ఇచ్చారు ఇక్కడ. దాని లేత గోధుమ రంగు తన భక్షితాన్ని తినబడే జంతువు వేటాడేటప్పుడు ఎండిన గడ్డి భూములలో తనకు కనిపించకుండా ఉండడానికి సహాయపడుతుందంట. ముఖానికి ముందు వైపున ఉన్న కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశం గురించి సరైన అవగాహన కల్పిస్తుంది. అడవిలో గడ్డి భూముల్లో నివసించే మరొక జంతువు జింక. దాని అడవిలో దృఢ మొక్కల కాండలను నములుట బలమైన దంతాలు ఉంటాయి. జింకకు తన భక్షణకు దాన్ని తానే సింహం జంతువులు ఆహారం కాకుండా పరిగెత్తిపోవడకు తన భక్షకము యొక్క ఉనికిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తన భక్షకాల కదలికలను వినడానికి వీలైన పెద్ద చెవులు ఉంటాయి. అన్ని వైపుల నుండి ప్రమాదం చూచుటకు తలను పక్కలకును కళ్ళును పనికొస్తాయి. జింక యొక్క వేగము తన భక్షకాల నుండి పారిపోవటకు సహాయపడుతుంది. పారిపోవటకు ఉపయోగపడుతుంది. సింహం, జింక లేదా ఇతర జంతువులు మొక్కలు వాటి ఆవాసంలో జీవించడానికి సహాయపడే ఇతర లక్షణాలు కలిగి ఉంటాయి. తర్వాత మనం కొన్ని జలావాసాల గురించి తెలుసుకుందామండి. జలావాసాల్లో ముందుగా మనం తెలుసుకోబోతుంది మహాసముద్రాలు. సముద్రాల్లో జీవించడానికి చేప ఎలా అనుకూలం చెందినదో మనం ఇప్పటికే చర్చించాం కదా. అలాగే ఇతర జీవరాశులు ఉంటాయి కదా సముద్రాల్లో. చాలా ఇతర సముద్ర జీవులు క్రమబద్ధమైన శరీరం నీటిలో తేలికగా కదలటకు ఉపయోగపడతాయి. వాటిల్లో కొన్ని స్క్విడ్లు, ఆక్టోపస్లు వంటి సముద్ర జీవులలో శరీరం క్రమబద్ధమైన ఆకారంలో ఉండదు. అవి సముద్ర లోతులు, సముద్ర గర్భమునకు దగ్గరగా ఉంటూ వాటి వైపు వచ్చే భక్షితాలను పట్టుకుంటాయి. అయినప్పటికీ ఈ జంతువులు నీటిలో కదలినప్పుడు వాటి శరీరాలు క్రమబద్ధీకరించుకుంటాయి. ఈ జంతువులలో గల మొప్పలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకున్నటకు సహాయపడతాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వంటి సముద్ర జీవులు మొప్పలను కలిగి ఉండవు. మరి అవి ఏం చేస్తాయి? తల పైభాగంలో ఉండే నాసికా రంధ్రాల ద్వారా, శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. డాల్ఫిన్లు మరియు తిమింగలాలు వాటి యొక్క నాసికా రంధ్రాలు లేదా శ్వాసరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. అలా కాకుండా స్క్వాడ్లు, చేపలు, ఆక్టోపస్లు ఇవన్నీ వాటికి ఉన్న మొప్పల ద్వారా గాలిని పీల్చుకుంటాయి.
నీటి తలమునకు సమీపంలో అవి ఈదుతున్నప్పుడు గాలిని పీల్చుకొనుటకు వీలు కలుగుతుంది. అవి గాలి పీల్చకుండా నీటి లోపల చాలా సమయం ఉండగలవు. గాలిని పీల్చడానికి అవి ఎప్పటికప్పుడు తలం వైపుకు వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా డాల్ఫిన్లు చేసే ఈ ఆసక్తికరమైన పనిని దూరదర్శన కార్యక్రమంలో కానీ సాగర జీవనానికి సంబంధించిన చలనచిత్రాల్లో కానీ చూసుండొచ్చు. తర్వాతది చెరువులు మరియు సరస్సులు. చెరువులు మరియు సరస్సులు, కాలువలు మొక్కలు పెరగడానికి మీరు చూసారా? వీలైతే సమీపంలో ఉన్న చెరువు క్షేత్ర పర్యటనకు వెళ్ళి అక్కడున్న మొక్కలను రకరకాలను పరిశీలించి రండి. అందులోని కొన్ని మొక్కలను ఈ కింది పటంలో ఇచ్చారు చూడండి. కొన్నింటి వేళ్ళు నీటి అడుగున మట్టిలో నాటుకొని ఉంటాయి, కొన్ని నీటిలో మునిగి ఉంటాయి. అలా మొక్కల్లో మట్టి నుండి పోషకాలు నీటిని శోధించడంలో సాధారణంగా వేర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయన్నమాట. కానీ నీటి మొక్కల్లో వేళ్ళు పరిమాణంలో తగ్గించబడి ఉంటుంది. మొక్కను దాని స్థానంలో నిలిపి ఉంచడమే వేరు యొక్క ప్రధానమైన పని. ఈ మొక్కల యొక్క కాండాలు పొడవుగా, ఖాళీగా, తేలికగా ఉంటాయి. కాండాలు నీటి ఉపరితలంపై పెరుగుతాయి. వాటి ఆకులు, పుష్పాలు నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. కొన్ని మొక్కలు నీటిలో మునిగి ఉంటాయి. అటువంటి మొక్కల భాగాల్ని నీటి కింద మునిగి ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు సన్నని మరియు పల్చని రిబ్బన్ లాంటి ఆకులను కలిగి ఉంటాయి. ఇవి ప్రవహిస్తున్న నీటిలో వంగగలవు. కొన్ని నీట మునిగిన మొక్కలలో ఆకులు ఎక్కువగా విభజన చెంది వాటి గుండా ఆకులోకే మాత్రం నష్టం జరగకుండా తేలికగా నీరు పారుతుంది. కప్పలు సాధారణంగా చెరువులో నివసిస్తాయి. కప్పలు నీటిలో ఉండవు మరియు నేలపైన కదలవు. వాటికి ఉన్న బలమైన వెనక కాళ్ళు అవి దుమకడంలోనూ దాన్ని భక్ష్యదాన పట్టుకోవడంలోనూ సహాయపడతాయి. వాటికున్న తెడ్డు వంటి పాదాలు అవి నీటిలో ఈదుటకు సహాయపడతాయి. విభిన్న ఆవాసాల్లో జీవిస్తున్న వాటితో పోలిస్తే మనం చాలా కొద్దిపాటి సాధారణమైన జంతువులు మరియు మొక్కల గురించి మాత్రమే తెలుసుకున్నాం. తర్వాత వాటి యొక్క జీవుల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు అవి ఉండే ఆవాసాల గురించి తెలుసుకున్నాం కదా, రకరకాలైన ఆవాసాల గురించి. సముద్రాలు, జలావాసాలు ఏంటి? మహాసముద్రాలు, చెరువులు, సరస్సులు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు జీవుల యొక్క లక్షణాల గురించి మనం విభిన్న ఆవాసాల గుండా ప్రయాణిస్తూ అనేక రకాల వృక్షాలు, జంతువుల గురించి చర్చించుకుందామండి. చూడండి, ఇక్కడ మనం మొదటి కృత్యంలో చూసాం కదా, రకరకాల విభిన్న పరిసరాలు కనిపించే వస్తువులు, మొక్కల జాబితాను తయారు చేసుకున్నాం కదా. ఒకసారి మనం మన జాబితాలో ఏవి సజీవ ఉదాహరణలుగా ఉన్నాయో ఆలోచించుతామా? చెట్లు, తీగలు, చిన్న పెద్ద జంతువులు, పక్షులు, పాములు, కీటకాలు, రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిపోయిన ఆకులు, చనిపోయిన జంతువులు, పుట్టగొడుగులు, నాచు వంటివి అడవిలో ఉంటాయండి. వీటిలో ఏవి సజీవమైనవి అంటే కీటకాలు, పాములు, పక్షులు, జంతువులు, చెట్లు, తీగలు. నిర్జీవమైనవి రాళ్ళు, మట్టి, నీరు, గాలి, ఎండిన ఆకులు, చనిపోయిన జంతువులు. ఇవి కాకుండా చూడండి, ఎడ్వర్డ్ లియర్ రాసిన కంప్లీట్ నాన్ సెన్స్. ఈ కింది గేయాన్ని చూడండి, ఇక్కడ ఇచ్చారు కదా. తరువాత కుర్చీ, బల్ల, రాయి లేదా నాణం సజీవమైనవి కాదు. అలాగే మనం సజీవులమని, ప్రపంచంలోని మానవులంతా కూడా అలాగే ఉన్నారని మనకు తెలుసు. మనం చుట్టూ ఉండే కుక్కలు, పిల్లులు, కోతులు, ఉడతలు, కీటకాలు, ఇతర జంతువులు కూడా ప్రాణంతో నిండివేనే. అయితే చూడండి, ఇక్కడ ఆకాశంలోని మేఘాలు కూడా పరిమాణంలో పెరుగుతున్నట్లు కనిపిస్తాయి. దాని అర్థం మేఘాలు సజీవమైనవా? కాదు. సజీవులు మరియు నిర్జీవుల మధ్య భేదాలను ఎవరైనా ఎలా గుర్తిస్తారు? సజీవికి మీరు ఒక అద్భుతమైన ఉదాహరణ. నిర్జీవి మిమ్మల్ని వేరు చేసే లక్షణాలు ఏమున్నాయి? అటువంటి కొన్ని లక్షణాల జాబితాను మీ నోట్ పుస్తకంలో రాయండి. మీరు తయారు చేసిన జాబితాను చూసి అందులో లక్షణాలను, జంతువుల యొక్క మొక్కలలో కూడా కనిపించే లక్షణాలను గుర్తించండి. చూడండి, జీవులన్నిటికీ ఆహారం అవసరమా? ఇంతకుముందు అన్ని జీవులకు ఆహారం అవసరమని, జంతువులకు మనకు అదెంత అవసరమో మనం నేర్చుకున్నాం. కిరణజన సంయోగ అనే ప్రక్రియ ద్వారా మొక్కలు తమ ఆహారం తామే తయారు చేసుకుంటాయని కూడా మనం నేర్చుకున్నాము. జంతువులు తమ ఆహారం కోసం మొక్కలపై లేదా ఇతర జంతువులపై ఆధారపడతాయి. ఆహారం జీవులు పెరగడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.
జీవులకు తమ శరీరంలో జరిగే ఇతర జీవక్రియలకు కూడా శక్తి అవసరం. తర్వాత అన్ని జీవులు పెరుగుదలను చూపిస్తాయా? 4 ఏళ్ల క్రితం జంతువులు పిల్లలు కూడా పెరిగి పెద్ద అవుతాయి. మీరు కుక్క పిల్లలు పెరిగి పెద్ద అవ్వడం గమనించే ఉంటారు. అలాగే గుడ్డు నుండి పొదగబడిన కోడి పెట్టగా కానీ కోడి పుంజుగా కానీ పెరుగుతుంది. అలాగే మొక్కలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ ఒక నిర్ణీత రకానికి చెందిన కొద్ది మొక్కలను చూడండి. కొన్ని చాలా చిన్నవి, తక్కువ వయసు కలిగినవి, మరి కొన్ని పెద్దవి. అవన్నీ వేరు పెరుగుదల దశలో ఉంటాయి. మొక్కలను కొద్ది రోజులు, వారాల తర్వాత చూడండి. వాటిలో కొన్ని మొక్కలు పరిమాణంలో పెరిగి ఉన్నాయని గుర్తిస్తారు. జీవులన్నీ శ్వాసిస్తాయా? మనం ఊపిరి పీల్చకుండా జీవించగలమా? గాలి వెలుపల నుండి మన శరీరంలోకి వెళ్తుంది. మనం బయటికి వదిలినప్పుడు గాలి మన శరీరం నుండి బయటకు వెళ్ళిపోతుంది. గాలి పీల్చడం అనేది శ్వాసక్రియ అనే ప్రక్రియలో ఒక భాగం. శ్వాసక్రియలో మనం లోపలకు పీల్చుకున్న గాలిని, కొంత ఆక్సిజన్ను మన శరీరం ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ను మనం చుట్టూ బయటకు విడిచిపెడతాము. ఊపిరి పీల్చడం అనే ప్రక్రియను మానవుల వల్లే ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లలు వంటి జంతువులుగా కూడా జరుగుతుంది. ఈ జంతువులు ఏమైనా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వాటి ఉదరము యొక్క కదలికలను పరిశీలించండి. నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియను మనం చూడవచ్చు. శ్వాసక్రియ జీవులన్నిటికీ అత్యావశ్యకం. శ్వాసక్రియ ద్వారా తీసుకున్న ఆహారం నుండి తన శరీరంకి కావలసిన శక్తిని పొందుతుంది. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక భాగమైన వాయువుల వినయానికి కొన్ని జంతువులు విభిన్న యాంత్రికాలు ఉండవచ్చు. వానపాము తీసుకోండి, చర్మం ద్వారా శ్వాసిస్తుంది. చేపలు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని మొక్కల ద్వారా శోషించుకుంటాయి. మొక్కలు కూడా శ్వాసిస్తాయా? మొక్కల్లో వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. వాటిలో గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిని ఉపయోగించుకొని అవి కార్బన్ డైఆక్సైడ్ను గాలిలో విడిచిపెడతాయి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మొక్కలు తాము ఆహారాన్ని తయారు చేసుకునే ప్రక్రియలు విడుదల చేసే ఆక్సిజను తాము శ్వాసక్రియలో ఉపయోగించుకునే ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ. మొక్కలలో శ్వాస ప్రక్రియ రాత్రింబవళ్ళు జరుగుతుంది. జీవులన్నీ ప్రచోదనాలకు స్పందిస్తాయా? చుట్టూ ఉన్న వాతావరణానికి స్పందిస్తాయా? చెప్పులు లేకుండా నడుస్తూ ముళ్ళు వంటి పదునైన వస్తువును హఠాత్తుగా అడుగు వేసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? అలాగే చూడండి, మార్పులకు మనమందరం వెంటనే ప్రతిస్పందిస్తాం. మనలానే ప్రతిస్పందించేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. మనం ప్రతిస్పందించేసే మన పరిసరాల్లో కూడా వచ్చే మార్పులను ప్రచోదనాలు అంటారు. ఇతర జంతువులు కూడా ప్రచోదనాలకు స్పందిస్తాయా? ఆహారం ఇచ్చినప్పుడు జంతువుల ప్రవర్తనను పరిశీలించండి. ఆహారాన్ని చూడగానే ఒక్కసారిగా హుషారుగా అవడానికి మీరు గమనించే ఉంటారా? ఒక పక్షి వైపు వెళ్తున్నప్పుడు అది ఏం చేస్తుంది? ప్రకాశవంతమైన కాంతిని తమపై ప్రసరించినప్పుడు జంతువులు పారిపోతాయి. మనం వంటగదిలో లైట్ వేసినప్పుడు బొద్దింకలు దాక్కునే ప్రదేశానికి వెళ్ళిపోతాయి కదా. అలాగే మొక్కలు కూడా ప్రచోదనాలకు ప్రతిస్పందిస్తాయి. కొన్ని మొక్కల పుష్పాలు రాత్రులందు మాత్రమే వికసిస్తాయి. కొన్ని మొక్కల్లో పుష్పాలు సూర్యాస్తమైన తర్వాత మూసుకుపోతాయి. టచ్ మీ నాట్ ఉదాహరణకి అత్తిపత్తి వంటి మొక్కల ఆకులు ఎవరైనా వాటిని ముట్టుకున్నప్పుడు మూసుకుపోవడం లేదా ముడుచుకుపోవడం చేస్తాయి. పరిసరాల్లో వచ్చే మార్పులకు ఇవి కూడా కొన్ని ఉదాహరణలు. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చారు చూడండి. ఒక గదిలో నుంచి, ఒక కిటికీలో నుంచి ఒక కొంత దూరం కాంతి ప్రసరించే చోట కుండీలో పెరుగుతున్న ఒక మొక్కను ఉంచండి. కొన్ని రోజులు ఆ మొక్కకు నీరు పోయండి. బయటికి పెరిగే మొక్కల్లా ఈ మొక్క నిలువుగా పెరుగుతుందా? ఒకవేళ నిలువుగా పెరగకపోతే అది వంపుగా పెరుగుతుందా? తిరిగే దిశను కూడా గమనించవచ్చు. ఒకే ప్రచోదనానికి చూపే ప్రతిస్పందన గురించి మీరు అనుకుంటున్నారా?
సజీవులని తమ పరిసరాలలో మార్పులకు ప్రతిస్పందిస్తాయి. తర్వాత సజీవులు మరియు విసర్జన గురించి తెలుసుకుందామా. జీవులన్నిటికీ ఆహారం అవసరం. తీసుకున్న ఆహారం అంతా పూర్తిగా ఉపయోగపడదు. కేవలం దానిలో కొంత భాగం మాత్రమే శరీరానికి ఉపయోగపడుతుంది. మిగిలినది ఏమవుతుంది? మన శరీరంలోని ఇతర జీవక్రియల్లో కొన్ని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. జీవుల శరీరం నుండి వ్యర్థాలను తొలగించే ప్రక్రియను విసర్జన అంటారు. విసర్జన జీవులన్నింటిలోని కనిపించే మరొక సామాన్య లక్షణం. చూడు, జీవులన్నీ తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయా? పావురాలు కొన్ని పక్షుల గూళ్ళను మీరు ఎప్పుడైనా చూసారా? గుడ్లను గూళ్ళలో పెడతాయి. కొన్ని గుడ్లను పొదగబడి పక్షి పిల్లలు బయటకు వస్తాయి. చూడండి, ఇక్కడ మనకి పటం ఇచ్చారు కదా. ఈ పటంలో ఇక్కడ గుడ్లు పెట్టి ఉంది. ఇక్కడ పక్షులు పిల్లలు ఉన్నాయి. జంతువులు తమలాంటి వాటిని ఉత్పత్తి చేస్తాయి. విభిన్న జంతువుల్లో వేర్వేరు రకాల ప్రత్యుత్పత్తి పద్ధతులు ఉండవచ్చు. కొన్ని జంతువులు గుడ్ల ద్వారా వాటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జంతువులు పిల్లలను కంటాయి. మొక్కలు కూడా ప్రత్యుత్పత్తి జరుగుతాయి. జంతువుల వల్లనే మొక్కలు కూడా తమ ప్రత్యుత్పత్తి పద్ధతుల్లో భిన్నంగా ఉంటాయి. చాలా మొక్కలు విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేస్తాయి. మొక్కలు ఉత్పత్తి చేసే విత్తనాలను చూడండి, ఇక్కడ కొన్ని పిల్లలకి జన్మనిచ్చే జంతువుల్ని పటంలో ఇచ్చారు. మరి కింద ఇదిగోండి, మొక్క యొక్క విత్తనం, కొత్త మొక్క మొలకెత్తుటకు చూడండి ఎలా ఇచ్చారో. ముందు విత్తనం, అది చిన్న మొలక వచ్చింది. తర్వాత చిన్న మొక్కలాగా అయింది. ఆ మొక్క నుంచి పెద్ద మొక్కలుగా మారిపోతున్నాయి. కొన్ని మొక్కల విత్తనాలు ద్వారా కాకుండా ఇతర భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరగవు. అందుకు ఉదాహరణగా మొగ్గతో చూడండి, ఒక బంగాళదుంపని పెట్టేసి అవి ఎలా అవుతున్నాయో. ఇక్కడ ఛేదనాల గురించి అండి ఇంకొక కృత్యం ఇచ్చారు. చూడండి, ఒక గులాబీ లేదా గోరింటాకు యొక్క ఛేదనము తీసుకొని ఎలా ఛేదనాల నుండి మొక్కలు పెంచడం అంత తేలిక కాకపోవచ్చు. మీ ఛేదనాలు పెరగకపోయినా నిరాశ చెందకండి. జీవుల ప్రత్యుత్పత్తి ద్వారా తమ పోలిన మరిన్ని జీవులను ఉత్పత్తి చేస్తాయి. వేర్వేరు జీవుల్లో ప్రత్యుత్పత్తి వేర్వేరు రకాలుగా జరుగుతుంది. జీవులన్నీ చెలిస్తాయా అంటున్నారు. చూడండి, వేర్వేరు పద్ధతులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చెలిస్తాయి. శరీర చలనాలు కూడా చూపుతాయి. మొక్కల సంగతి ఏమిటి? అవి కూడా చెలిస్తాయా? అవుననే అనుకోవాలి. మనం ఇలా చర్చిస్తున్నట్టుగా ఎన్నో రకాల సజీవులు ఉన్నాయి, కానీ అవన్నీ సాధారణ లక్షణాలు ప్రదర్శిస్తున్నాయి. మరొక ఉమ్మడి లక్షణం ఏమిటంటే జీవులు మరణిస్తాయి. జీవులు మరణించడం వల్ల తమలాంటి జీవులను ఉత్పత్తి చేయగల జీవులు మాత్రమే వేల కొలది సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నాయి. ఒక జీవి తానెప్పటికీ ప్రత్యుత్పత్తి జరపకుండా చనిపోవచ్చు. దానిలో ప్రత్యుత్పత్తి ఉంటే ఆ రకమైన జీవి మాత్రం మనుగడ సాగించగలుగుతుంది. ఇక్కడ చూడండి, జీవులన్నీ కొన్ని ఉమ్మడి లక్షణాలని కలిగి ఉన్నాయని మనం చూసాం కదా. వాటన్నిటికీ ఆహారం కావాలి. జీవులన్నిటికీ ఆహారం, శ్వాసక్రియ జరుపుతాయి, ప్రచోదనాలకు స్పందిస్తాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి, కదలికలు చూపుతాయి, పెరుగుతాయి మరియు మరణిస్తాయి. ఇటువంటి లక్షణాలు నిర్జీవులను కూడా చూడగలమా? కార్లు, సైకిళ్ళు, గడియారాలు మరియు నదుల్లో నీరు చెల్లిస్తాయి. ఆకాశంలో చంద్రుడు కదులుతూ ఉంటాడు. మన కళ్ళ ముందే మేఘం పరిమాణంలో పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు సజీవత్వం అనవచ్చా? ఈ వస్తువులు సజీవులు చూపే లక్షణాలన్నింటినీ చూపుతాయా? సాధారణంగా నిర్జీవమైనవన్నిటిని ఇలాంటి లక్షణాలన్నీ చూపకపోవచ్చు. చూడండి, ఇక్కడ మనం నెలల తరబడి ఉంటుంది కదా. అదే విత్తనాన్ని మనం తీసుకొని నీళ్ళలో పాతి నీరు పోస్తే మొక్కగా మారుతుంది. చాలా నెలలు దుకాణంలో ఉన్నప్పుడు ఆ విత్తనానికి ఆహారం అవసరం అవుతుందా? అది విసర్జన జరుగుతుందా? పెరుగుతుందా? లేదా ప్రత్యుత్పత్తి జరుగుతుందా? ఏం చేయదు. వస్తువుని సజీవిని అని చెప్పడానికి మనం చర్చించిన అన్ని లక్షణాలు ఉన్నాయని తేలిగ్గా చెప్పలేని సందర్భాలను కూడా మనం చూస్తాం. అప్పుడు జీవం అంటే ఏమిటి? చూడండి, గోధుమల బస్తాలు మీ చేతిలో బలంగా నెట్టండి. లోపల వెచ్చగా ఉందని అనిపించిందా? గోధుమల బస్తాలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. విత్తనాలు శ్వాసించి ఆ ప్రక్రియలో కొంత ఉష్ణాన్ని బయటకు విడుదల చేస్తాయి. కొన్ని ఇతర జీవక్రియలు కూడా చాలా క్రియాత్మకంగా లేనప్పటికీ శ్వాసక్రియ ప్రక్రియ మాత్రం విత్తనాలలో జరుగుతుంది. అప్పుడు జీవం అంటే ఏమిటి? మన ప్రశ్నకు జవాబు ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఏమైనప్పటికీ మన చుట్టూ ఉన్న
జీవుల భిన్నత్వాన్ని అంతటినీ చూశాక జీవం అందమైనది అని ముగించగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ కొన్ని కీలక పదాలు ఇచ్చారు. ఏమేంటివి? అనుకూలనం, ఆవాసం, జలావాసం, సజీవులు, సజీవాంశం, ప్రత్యుత్పత్తి, విసర్జన, శ్వాసక్రియ, పెరుగుదల, ప్రచోదనం, చుట్టూ ఉండే పరిస్థితులకి ప్రచోదనం, సజీవులకి అనుకూలంగా ఉంటే దాన్ని ఆవాసం అంటారు. చూడండి, ఇక్కడ సారాంశం ఏంటంటే మొక్కలు మరియు జంతువులు నివసించే పరిసరాలను వాటి ఆవాసం అంటారు. ఎన్నో రకాల మొక్కలు మరియు జంతువులు ఒకే ఆవాసం పంచుకోవచ్చు. ఒక మొక్క లేదా జంతువునకు నిర్దిష్ట ఆవాసంలో జీవించగల ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే అలవాట్లు కూడా. చాలా రకాలు ఆవాసాలు ఉన్నప్పటికీ వీటి స్థూలంగా భౌమ్య అంటే నేలపైన మరియు జల నీటి వాసాలుగా విభజిస్తారు. విభిన్న ఆవాసాలలో వివిధ రకాల జంతువులు జీవించి ఉంటాయి. మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు కలిసి సజీవ అంశాలుగా ఏర్పడతాయి. రాళ్ళు, మట్టి, నీరు, కాంతి మరియు ఉష్ణోగ్రత అవన్నీ మన పరిసరాలకు చెందిన కొన్ని నిర్జీవ అంశాలు. సజీవులు కొన్ని నిర్దిష్ట లక్షణాలు కలిగి ఉంటాయి. వాటికి ఆహారం కావాలి, అవి శ్వాసిస్తాయి మరియు విసర్జిస్తాయి. వాటి పరిసరాలకు స్పందిస్తాయి, పునరుత్పత్తి చేస్తాయి, పెరుగుతాయి మరియు చలనాలు చూపుతాయి. ఆవాసం అంటే ఏమిటి? మొక్కలు మరియు జంతువులు నివసించడానికి అనుకూలమైన పరిసరాలు ఉన్నదాన్ని ఆవాసం అంటారు. ఆవాసం అంటే మొక్కలు మరియు జంతువులు నివసించడానికి పరిసరాలను వాటి ఆవాసంగా ఉంటాయి. ముళ్ళ మొక్కలు ఎడారిలో మనుగడను ఎలా సాధించగలుగుతాయి? అవి భూమి లోపల వేర్లు పోనించి ఎడారిలో ఎక్కడో ఉన్న నీటి సహాయంతో అవి మనుగడను సాగిస్తాయి. ఇక్కడ చూడండి, ఒక మొక్క లేదా జంతువు నిర్దిష్ట ఆవాసంలో జీవించడానికి విశిష్ట ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండడాన్ని అనుకూలం అంటారు. అనుకూలనం. నేలపై జీవించు మొక్కలు మరియు జంతువుల్ని భౌమ్య ఆవాసాలు అంటారు. తర్వాత నీటిలో వాటిని జలావాసాలు అంటారు. మృతిక, నీరు మరియు గాలివి మృతిక, నీరు అంటే మట్టి, నీరు, గాలి అన్నవి ఆవాసం యొక్క సజీవ కారకాలు. మనల్ని స్పందించేలా చేసే పరిసరాల్లో వచ్చే మార్పులను ఏమంటారు? ప్రచోదనాలు. చూడండి, కింది జాబితాలోని నిర్జీవమైనవి ఏంటివి? పడవ, రేడియో, కుట్టు యంత్రం, నాగలి. ఇవి నిర్జీవమైనవి. కింద ఇవ్వబడిన నిర్జీవుల జాబితాలో సజీవిలో ఒకప్పుడు భాగంగా ఉన్నవి ఏవి? యాపిల్, వంట నూనె, వెన్న, తోలు, ఉన్ని. సజీవుల యొక్క సామాన్య లక్షణాలను వివరించండి అంటున్నారు. వాటికి ఆహారం కావాలి, శ్వాసక్రియ ఆడుతుంటుంది. అలాగే విసర్జించడం, పెరగటం, మరణించడం ఇవన్నీ కూడా సజీవుల యొక్క సామాన్య లక్షణ జాబితా. గడ్డి భూముల్లో మనుగడ సాధించడానికి అక్కడ జీవించడానికి వేగం ఎందుకు అవసరమో వివరించండి. వాటిని రక్షించుకోవడం కోసం వాటికి వేగం అవసరం.